హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఏపీ ఉద్యోగ సంఘ నేత కీలక ప్రెస్ మీట్ని అయితే పెట్టడం జరిగిందండి. కేఆర్ సూర్యనారాయణ గారి గురించి ఈ యొక్క ఆయన వ్యాఖ్యల గురించి అయితే ఖండించారండి ఈయన వెంకట్రామరెడ్డి గారు. గురువారం ఓ ప్రకటనలో అయితే ఈ విధంగా అయితే మాట్లాడడం జరిగింది. ఆ వివరాలన్నీ కూడా పూర్తిగా వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ప్రభుత్వాన్ని నియంతృత్వ ధోరణి అనటం, నియంత పాలన అనటం దుర్మార్గమని అయితే పేర్కొన్నారు. అయితే 2014-19 మధ్య ఉద్యోగులపై వందల సంఖ్యలో ఏసీబీ ద్వారా డిఏ కేసులు పెట్టడం నిజం కాదా? అందులో 3-4 కులాలకు చెందిన వారే 70% అయితే ఉండటం నిజం కాదా అని ప్రశ్నించారు. అదేవిధంగా కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసులన్నీ పెట్టారు కాబట్టి వీటన్నింటినీ రివ్యూ చేయమని చెప్పి ప్రభుత్వానికి వినతి పత్రం కూడా అందజేయడం జరిగింది. ఇక ఈ 5 ఏళ్లలో డిఏ కేసులతో ఎవరైనా వేధించారా? గతంలో ఒక మహిళ ఉద్యోగిని పట్టపగలే ఈడ్చి కొట్టిన సందర్భంలో మొత్తానికి ఎవరైనా కనీసం కేసు అయినా పెట్టారా? కరోనా సమయంలో వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు పని ఒత్తిడితో ఉద్యోగులను పరుషంగా మాట్లాడితే ఆయన తరపు ఉద్యోగులకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పడం వాస్తవం కాదా? అసలు గతంలో ఏనాడైనా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు పెట్టారా? ఇప్పుడు క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి నిజం కాదా? కళ్ళ ముందు ఇన్ని వాస్తవాలు కనపడుతుంటే సూర్యనారాయణ ఏ ఉద్దేశంతో ఇలా మాట్లాడారో ఉద్యోగులు గమనించాలి. సమస్యలపై పోరాటం పేరుతో అబద్ధాల ప్రచారం సరికాదని చెప్పి ఈ యొక్క ప్రెస్ మీట్లో అయితే ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగిందండి. మొత్తం ఆయన మాట్లాడిన మాటలన్నింటినీ కూడా ఆయన ఖండించడం అయితే జరిగింది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.